అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. తెలంగాణ ప్రజలకి బిగ్ షాక్ ఇది. త్వరలోనే ఫ్రీ బస్సుకు సంబంధించినటువంటి ఈ యొక్క పథకానికి బ్రేక్ పడబోతోంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఫ్రీ బస్ కి ఒక బిగ్ షాక్ తగలబోతోంది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోంది. 4 ఏళ్ల తర్వాత కార్మికులు మళ్ళీ సమ్మె బాట పట్టబోతున్నారు. సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి సమ్మె నోటీసు పంపించారు. ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి నోటీసు ఇవ్వబోతున్నారు కార్మిక సంఘాలు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె కనుక దిగితే, గతంలో మనం చూసాం సుమారుగా 2 ఏళ్ల క్రితం మనం గమనిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏకంగా ఒక నిర్విరామమైనటువంటి సమ్మె కూర్చున్నారు. 50 రోజుల పాటుగా సమ్మె కూర్చున్నారు ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా. సో పూర్తిగా బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు కొంత ముందుకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ అది ఏమాత్రం కూడా అంత ఈజీ కాలేదు, చాలా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి సమ్మె సైరన్ మోగించబోతున్నారు ఆర్టీసీ కార్మికులు. దీంతో ఏం జరుగుతుందో ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మె సైరన్తో ఒక్కసారిగా ఫ్రీ బస్సు కూడా కొంత నీళ్ళు కమ్ముకునే అవకాశం ఉంది, కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది. సమ్మె సైరన్ నోటీసుని ఈరోజు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా మరొక అంశం, ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటనకు మాత్రమే పరిమితమైంది, కానీ పూర్తిగా విలీనం కాలేని పరిస్థితి. గతంలో కొన్ని బకాయిలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేనట్టుగా ఆర్టీసీ కార్మికులు అక్కడిక్కడ చర్చ జరుగుతోంది. ఇవన్నీ నేపథ్యాల్లో వారి డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే సమ్మెకి దిగుతామంటూ ఆర్టీసీ కార్మికులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్టీసీలో సమ్మె సైరన్ కనుక మోగితే మళ్ళీ ఆర్టీసీ బస్సులు, ప్రగతి రథచక్రాలని చెప్పుకునేటువంటి ఈ బస్సులు కాస్త డిపోలకే పరిమితం అవుతాయి. ఇక మహిళల ఉచిత ప్రయాణం కూడా బ్రేక్ పడే అవకాశం ఉంది. సామాన్యమైనటువంటి జీవితాలు ఎటైనా ప్రయాణం కనుక చేయాలంటే కొంత కష్టంగా మారే అవకాశం కూడా ఉంది. మరి ఈ రోజు నోటీసులు ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎండీ సజ్జనార్ ఈ నోటీసు సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు, వాళ్ళు పరిష్కార మార్గం చూపిస్తారా, ఏదైనా హామీ ఇచ్చి వారిని సమ్మె నుంచి విరమింపజేస్తారా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారే. శిల్ప, ఆర్టీసీ సమ్మె సైరన్ మోగబోతోంది, కార్మికుల డిమాండ్స్ ఏంటి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట మొదలు పెట్టారు. ముఖ్యంగా 4 ఏళ్ల క్రితం కోవిడ్ సమయంలో దాదాపు 10 రోజుల పాటు రాష్ట్రం మొత్తం కూడా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ సమ్మె ప్రభావంతో వెంటనే ప్రభుత్వం దిగి వచ్చింది, వాళ్ళకు హామీ ఇచ్చింది, వాళ్ళకు భరోసా కల్పించింది. ఆ సమయంలోనే ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇది అప్పుడు సంచలనంగా మారింది. మరోసారి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట మొదలు పెట్టారు. ఈ రోజు ఆర్టీసీ ఎండీ అయినటువంటి సజ్జనార్ని కలిసి వాళ్ళు ఒక వినతి పత్రం అనేది ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఒకవైపు ఆర్టీసీ ప్రైవేట్ పరం కాదనుకుంటేనే చెప్తున్న ఎలక్ట్రిక్ బస్సులకు ఒకవైపు పర్మిషన్స్ ఇస్తున్నారు. దీని మూలంగా మేము కోల్పోవాల్సి వస్తుంది. ఇంకోవైపు తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యాక ఒకవైపు ఆర్టీసీ డ్రైవర్ల పైన కావచ్చు, కండక్టర్ల పైన కావచ్చు ఒత్తిడి పెరిగింది. ప్రయాణికులు కావచ్చు, గొడవలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు వీళ్ళపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇంకోవైపు వాళ్లకు కార్మిక ఏవైతే హక్కులు ఉంటాయి వాటినన్నిటిని కాలరాస్తున్నారు. వీటిపైన ఈ రోజు ఎండీకి కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఎండీ మాత్రం సానుకూలంగా స్పందించే వాళ్ళు ఇక్కడితో ఆపేశారు. కానీ ఇప్పుడు ఎండీ గనక దానికి ససే మీరంటే వాళ్ళు ఖచ్చితంగా కోవిడ్ టైంలో ఏ విధంగా అయితే సమ్మె చేస్తామో అదే విధంగా సమ్మె చేస్తామంటే ఒకవైపు ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఆర్టీసీ ఎండీని కూడా కలవనున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల హక్కులను హరిస్తున్నారంటూ కూడా ఒకవైపు జేఏసీ ఆరోపించింది. ముఖ్యంగా హక్కుల సాధనకై రావాల్సిన ఆర్థిక ఇతర అంశాల కోసం సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్లు జేఏసీ అయితే స్పష్టం చేసింది. మొత్తం మీద ఒక్కసారిగా దీనిపైన ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని కూడా మొత్తం ఒక సస్పెండ్ గా కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి ఆర్టీసీ సమ్మె బాట పడుతుంది. సో ఈ సమ్మె బాటకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో డిమాండ్స్ ఏంటి, ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ ఏంటి? గతంలో కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో వారు ప్రతిపక్షంలో కూడా ఆర్టీసీ కార్మికుల ధర్నాలకి, సమ్మెలకి అండగా నిలిచారు. సో ఇప్పుడు వారుకున్న డిమాండ్స్ ఏంటి, ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిష్కార మార్గం చూపించబోతోంది, ఒకవేళ చూపించకపోతే ఈ సమ్మె ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది?
రైతు కార్మిక హక్కులు హరిస్తున్నారంటూ జేఏసీ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీని కారణంగానే ఈ రోజు నోటీసులు ఇవ్వనున్నట్లు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇంకోటి ఇది ఆర్టీసీ అనేది ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వ సంస్థ అని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులను చాలా వాటికి పర్మిషన్ ఇస్తున్నారు. దీని వల్ల డ్రైవర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ అండ్ ఇంకోటి భద్రత అనేది కరువు అవుతుందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఒకవేళ ఈ రోజు ఎండీకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన అనంతరం సజ్జనారు దీనికి సస్య మీద మేము దీనిపైన స్పందించలేమంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తామంటూ ఒకవైపు వాళ్ళు ప్రభుత్వానికి కావచ్చు, అటు ఆర్టీసీకి కావచ్చు ఒక అల్టిమేటం అయితే జారీ చేయనున్నారు. మొత్తం మీద ఏదైతే ఇప్పుడు తెలంగాణలో వచ్చే ముందు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటినన్నింటినీ నెరవేర్చాలంటూ ముఖ్యంగా బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తీర్చాలి. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, పే స్కేల్స్ కావచ్చు, గతంలో కూడా పే స్కేల్స్ గురించి పెద్ద ఎత్తున వాళ్ళు చేశారు. సో వీటిపైన మొత్తం మీద చేయనున్నారు. మొత్తం మీద ఈ రోజు దీని గురించి నోటీసులు ఎండి సజ్జనాలు ఇచ్చిన అనంతరం వాళ్ళు చర్చలు జరుపుతారు. చర్చలు సఫలమైతే మాత్రం వాళ్ళు ఇంటర్ ఆఫీసర్ ఇన్ కేస్ చర్చలు మాత్రం విఫలమైతే ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మె ఎఫెక్ట్ అనేది చాలా భారీ ఎత్తున ఉన్నది. సో అదే రిపీట్ చేస్తాం, అంతకన్నా ఎక్కువ ఉధృతం చేస్తామంటూ కూడా ఒకవైపు అల్టిమేటం ఇస్తున్నారు. సమ్మె జరిగేటప్పుడు గతంలో ఆత్మహత్యలు కూడా జరిగాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోసారి ఆర్టీసీ సమ్మె అంటే ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు చర్చలు సఫలమయ్యేటట్టు కానీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది మనకు. రైట్ శిల్పా, మొత్తం మీద సమ్మె సైరన్ మోగబోతోంది. ఆర్టీసీలో గతంలో కూడా ఇదే మాదిరిగా సమ్మె నిర్వహించారు, సమ్మె బాట పట్టారు. అప్పుడు కేసీఆర్ కూడా కొన్ని రోజుల పాటుగా వారిని ఆ రకంగానే మీరు సమ్మె విరమించకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాము, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి పక్కన పెట్టేస్తాము, మీకు ఇక సస్పెన్షన్ లెటర్ రాబోతున్నట్టు కూడా గతంలో చెప్పినప్పటికీ ఏమాత్రం వదలలేదు, సమ్మె కొనసాగించారు. సుమారుగా 40-50 మంది వరకు కూడా ఆత్మహత్యలు చేసుకొని మరణించారు కూడా. ఇప్పుడు మరోసారి సమ్మె బాట పట్టబోతున్నారు. అయితే దీంట్లో కార్మికుల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఆర్టీసీలో మరోవైపుగా కార్మికులను పట్టించుకోవడం లేదు. ఇదే మాదిరిగా ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే ఒక పేరు కూడా చర్చనీయాంశం అవుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా అది నెరవేరలేదు. ఆ అంశానికి సంబంధించి ఎప్పటికు తేలుస్తారంటూ కూడా ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఎండీ సజ్జనార్కి నోటీసులు ఇవ్వబోతున్నారు, సమ్మె నోటీసులు ఇవ్వబోతున్నారు. ఆ తదుపరి సజ్జనార్ వారి నుంచి వివరణ తీసుకొని పరిష్కార మార్గం కోసం హామీ ఇచ్చి సమ్మెని విరమింపజేస్తారా లేదా సమ్మె కొనసాగుతుందా చూడాలి. ఒకవేళ కనుక సమ్మె జరిగితే ఆర్టీసీ ప్రభావం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా తీవ్రంగా పడే అవకాశం ఉంటుంది. మహిళలకి ఉచిత ప్రయాణానికి బ్రేక్ పడబోతోంది. సామాన్యులు ఎవరైనా కనుక ప్రయాణాలు కొనసాగించాలంటే చాలా కష్టతరంగా మారే అవకాశం కూడా ఉంది. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.